హలో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మరియు జూనియర్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి 10th క్లాస్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ, పీజీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే కేవలం 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇందులో 11 రకాల పోస్ట్ అనేటువంటివి మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ లింక్స్ ఉన్నవి. అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు అక్కడ అప్డేట్ చేస్తాం. ఇంపార్టెంట్ డేట్ చూస్తే ఈ నోటిఫికేషన్ మనకు 17th ఆగస్ట్ రోజున రిలీజ్ అయ్యింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 16th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో పోస్టుల యొక్క వివరాలు చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ లేదా ఐటీఐ దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్లో మనకు 12th క్లాస్ దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. టైప్ అనేటువంటిది అడుగుతారు. కంప్యూటర్ అప్లికేషన్స్ పైన నాలెడ్జ్ ఉన్నట్లయితే కూడా మీరు ఎలిజిబుల్గా ఉంటారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2లో మనకు 10+2 దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా టైపింగ్ అడుగుతున్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఈ పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో పోస్టును ఆధారం చేసుకొని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేటువంటి శాలరీ అనేటువంటిది చూస్తాం. ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు 45,000 నుంచి 60,000 వరకు మనకు శాలరీ అనేటువంటిది అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో ఇక్కడ మనకు ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మేట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, టైప్ రైటింగ్ డీటెయిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ యొక్క సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీ యొక్క సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసిన తర్వాత సో ఈ అప్లికేషన్తో పాటు ఫోటోగ్రాఫ్ని అటెస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ ఎన్వెలప్ కవర్లో ఒక ఎన్వెలప్ కవర్ తీసుకొని ఆ ఎన్వెలప్ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ రాసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ కూడా వితిన్ 30 days లోపు మాత్రమే చేరుకునేలాగా పంపించాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో పంపించినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఈ మూడిటి ఆధారంగా మనకు సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ నుంచి వచ్చిందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఈ 3 పోస్టులే కాకుండా మిగతా ఇంకా 8 రకాల పోస్టులు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. వీటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్ ఈ విధంగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో ఎలిజిబిలిటీ ఉంది. మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.